హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ముంపునకు గురైన అమీర్పేట్ మైత్రివనం సమీపంలోని బుద్ధనగర్ కాలనీలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ముంపునకు గురైన అమీర్పేట్ మైత్రివనం సమీపంలోని బుద్ధనగర్ కాలనీలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించినట్టు తెలుస్తుంది. ముంపునకు గురైన అమీర్పేట్ మైత్రివనం సమీపంలోని బుద్ధనగర్ కాలనీలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థలను సీఎం పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. హైదరాబాద్ లోని గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానాల నేపథ్యంలో మాన్సూన్ సీజన్ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మొత్తంగా కూడా చెరువులు తలపిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో బల్కంపేట, అదేవిధంగా అమీర్పేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ఆయన స్వయంగా వెళ్లి సందర్శించి అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి అధికారులు పూర్తిగా ఆరా తీయడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ప్రజలందరినీ కూడా అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. వర్షాలు అత్యధిక నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిస్థితి ఏందని కూడా స్థానిక ప్రజలనైతే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మాట్లాడి చర్చించడం అయితే జరిగింది. వారి దగ్గర వివరాలన్నీ కూడా తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే వివరించడం జరిగింది. ప్రధానంగా నాలాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించగా నాలాలకు సంబంధించి ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు, నాలాలు కుంగిన నాలాలను వెంటనే తక్షణంగా సహాయ చర్యలు చేపడుతున్నారా ఏంటి అని దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నాం. నాలాలకు సంబంధించి అయితే ప్రమాదం పొంచి ఉంటాయో అలా నాలాలకు సంబంధించి హెచ్చరిక బోర్డులు పెట్టి వెంటనే చర్యలు చేపడుతున్నామంటూ కూడా అధికారులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే వివరించడం జరిగింది. అయితే బల్కంపేట ఏరియా ప్రాంతాల్లో మొత్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంతం మొత్తం కూడా చుట్టూ తిరగడం జరిగింది. తిరిగి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎట్లాంటి వరద వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయి, ఎట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని కూడా వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అది అడిగి తెలుసుకున్న తర్వాత అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఒకరినొకరు అంటే కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని శాఖల వారు కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ సహాయ చర్యలకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా అమీర్పేట్ లోని బుద్ధనగర్ లో కూడా ఆయన స్థానికంగా ప్రజలతో ముచ్చటించి మొన్న 2 రోజుల క్రితం భారీ వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా అమీర్పేట్ మైత్రివనం ప్రాంతం మొత్తంగా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా ఆయన ఆగి అక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజలు ఉంటారో వారి దగ్గర కూడా వెళ్ళి ముచ్చటించి వర్షం పడ్డ సమయంలో ఏ విధంగా ఉంటుంది, మొన్న వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు ఏదైనా నష్టం జరిగిందా, ఎట్లా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ వర్షం వచ్చినప్పుడు పరిస్థితి గురించి మొత్తంగా కూడా స్థానిక ప్రజలు అయితే వివరించారు. అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈసారి దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా
ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నాలాలు చిన్న కాలువలకు సంబంధించి మొత్తంగా కూడా కనెక్టివిటీ పెంచి ఇక్కడ కూడా నీళ్లు ఆగే విధంగా కాకుండా చిన్న చెరువుల ద్వారా ఆ చెరువుల నుంచి మొత్తంగా కూడా మూసికి కనెక్ట్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ వర్షాలకు సంబంధించి ప్రతి చెరువు నాలాలు ఇతర కాలువలకు సంబంధించి అన్ని కూడా మూసి అనుసంధాన అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే వర్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో కూడా అటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. ఏదైనా అంటే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే మాత్రం వెంటనే హైడ్రా లేకపోతే జిహెచ్ఎంసీ సిబ్బందులకు ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి తగిన సాయం కోరాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లో 2 రోజులుగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేసి స్థానికంగా ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించినట్టు తెలుస్తుంది. ముంపునకు గురైన అమీర్పేట్ మైత్రివనం సమీపంలోని బుద్ధనగర్ కాలనీలో అయితే పర్యటించి డ్రైనేజీ వ్యవస్థనైతే ఆయన పరిశీలించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, అయితే గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వారం నుంచి కూడా చాలా ప్రజలు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా ఏరియాస్ కుకట్పల్లి, అమీర్పేట్, మైత్రివనం, సనత్ నగర్, బల్కంపేట్, ఇటు షేక్పేట్, గచ్చిబౌలి అన్ని ఏరియాస్